ఈ రోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్ లో చూసుకుంటాం. ఈ మంత్ లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివెన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా రియల్ టైం. అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసర్ ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కి మనం IVRS తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎం కి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ కి, ప్రైమ్ మినిస్టర్ కి IB ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం. అది పర్ఫెక్ట్ అని కాదు, కొంత సమాచారం ఇస్తారు. ఏం జరుగుతా ఉందో పొలిటికల్, ఎకనామిక్, కరప్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది.